ప్రజెంట్లీ మనము మహబూబాబాద్ జిల్లా మహబూబాబాద్ జిల్లా సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ ఎస్పీ గారి ఆఫీస్లో ఉన్నాము. ఇక్కడ జరుగుతున్నటువంటి కరోనా లాక్డౌన్కు సంబంధించినటువంటి విషయాలు తెలుసుకోవడానికి సూపరింటెండెంట్ గారి దగ్గరికి వచ్చాము. జిల్లా ఎస్పీ నంద్యాల కోటిరెడ్డి సార్ దగ్గరికి రావడం జరిగింది. ఇప్పుడు వారి మాటల్లో ఈ మహబూబాబాద్ జిల్లాలో కరోనా వ్యాప్తి చెందిందా లేదా, కరోనా గురించి సార్ ఏం చెప్తారో వారి మాటలు తెలుసుకుందాం. సార్, మహబూబాబాద్ జిల్లాలో ఇప్పటి వరకు 6 మంది పేషెంట్లు ఉన్నారు. అందులో 5 దొరికారు. ఇంకొక పేషెంట్ కోసం పోలీసులు వెతుకుతున్నారని చెప్పేసి సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. అది ఎంతవరకు కరెక్ట్ సార్? అంటే ఏ పేషెంట్స్ గురించి మీరు అడుగుతున్నారు? ఢిల్లీలో ఉన్నటువంటి పేషెంట్స్ ఎవరైతే ఇప్పటి వరకు ఢిల్లీ ప్రార్థనలకు వెళ్ళి వచ్చిన వాళ్ళు ఒక 6 మంది మహబూబాబాద్ జిల్లాకు చెందిన వాళ్ళు ఉన్నారు. మహబూబాబాద్ లోకల్లో ఈవెన్ కంకరగోళ్ళు లేదంటే ఎక్కడో సంథింగ్ లోకల్ పేర్లు కూడా సోషల్ మీడియాలో రావడం జరిగింది. అందులో 5 ఇప్పటివరకు దొరికారు. దాంట్లో 4 ఏమో నెగిటివ్ వచ్చింది. మిగతా వాళ్ళు దొరకలేదు. వాళ్ళ కోసం పోలీసులు వెతుకుతున్నారని చెప్పేసి సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. అది నిజమా? ముందుగా V3 ప్రేక్షకులకి మహబూబాబాద్ జిల్లా పోలీస్ తరఫున నమస్కారం తెలియజేస్తూ, థ్యాంక్ యూ సార్. ఇప్పుడు మీరు అడిగినటువంటి ప్రశ్నకి ఢిల్లీ నుంచి వచ్చింది మనకి మహబూబాబాద్ జిల్లా 4. యాక్చువల్ పోయింది 4. అయితే పేర్లు డబల్ పడ్డాయి. ఇద్దరు పేర్లు డబల్ పడ్డాయి. అంటే వాళ్ళ పేర్లు మనం గోప్యంగా ఉంచాలి కాబట్టి బయటికి చెప్పడం కరెక్ట్ కాదు, చెప్పట్లేదు. 4 మనకి ఇక్కడి నుంచి పోయారు. ఒక అతను అక్కడే ఉన్నాడు. 3 మాత్రం రిటర్న్ వచ్చారు. ఈ 3లో కూడా ఒక అతను ఖమ్మంలో ఉంటున్నారు. 2 మన మహబూబాద్ వాసులు. యాక్చువల్గా ఒకరు తొర్రూరు, ఒకరు మహబూబాద్. వీళ్ళిద్దరు కూడా మనం హాస్పిటల్లో పంపించడం జరిగింది. వాళ్ళకి ఎలాంటి సిమ్టమ్స్ రాలేదు. టెస్టులు పంపించాము, నెగిటివ్ వచ్చింది. తర్వాత వాళ్ళు ఇన్స్టిట్యూషన్ క్వారంటైన్లోనే ఉన్నారు. రిమైనింగ్ ఖమ్మం అతను కూడా ఖమ్మంలో క్వారంటైన్లో ఉన్నారు. అక్కడ అతను కూడా అక్కడ హోమ్ ఐసోలేషన్లో ఉన్నారు. ఢిల్లీలో అతను కూడా 4 మనకి ఇక్కడి నుంచి పోయారు. 4 ఐడెంటిఫై చేయడం జరిగింది. అందరికీ కూడా హెల్త్ బాగుంది. మనకి ఇద్దరు పాజిటివ్ కేసులు లేవు. ఓకే సార్, ఇప్పటివరకు మన జిల్లాలో మీరు చూసినప్పటికైతే మీ పరిధిలో ఉన్నటువంటి మహబూబాబాద్ జిల్లాలో ఎన్ని పాజిటివ్ కేసులు లేకున్నా కూడా క్వారంటైన్లో ఎంతమంది ఉన్నారు? ఎంతమంది అనుమానిత వ్యక్తులకు ఇంకేమన్నా ఎంజీఎంలో వేయటం కానీ గాంధీ గారు పంపించడం జరిగిందా? లేదు, మా దగ్గర నుంచి ఎవరు కూడా పంపలేదు. ఒక 2 మాత్రమే స్టార్టింగ్ నుంచి ఫారెన్ రిటర్న్స్. మనకి ఫస్ట్ ప్రయారిటీ ఏంటంటే ఫారెన్ రిటర్న్స్ మీద దృష్టి పెట్టడం జరిగింది. మార్చి 15 నుంచి కూడా మనం దీని మీద సర్వే చేసుకుంటూ ఫారెన్ రిటర్న్స్ ఎవరైతే వచ్చారో దాదాపు మనకి 120+ మనకి జిల్లాకు రావడం జరిగింది. వాళ్ళందరూ కూడా హోమ్ ఐసోలేషన్ పెట్టడం జరిగింది. దాదాపు వాళ్ళ పీరియడ్ అంతా కూడా 14 days పీరియడ్ కంప్లీట్ కావచ్చింది. ఇంకా కూడా కొంత లిమిటెడ్ 20 to 30 మెంబర్స్ మాత్రమే మనకి ఇంకా ఈ హోమ్ ఐసోలేషన్లో ఉన్నవారు ఉన్నారు. వాళ్ళల్లో కూడా మనం ఒక సిమ్టమ్స్ అనిపిస్తే వాళ్ళ రిపోర్ట్స్ పంపించడం జరిగింది. ఇక్కడ నుంచి శాంపుల్స్ అవి కూడా నెగిటివ్ రావడం జరిగింది. ఓకే సార్, నెక్స్ట్ పోతే మనకి ఇక్కడ మహబూబాబాద్ జిల్లా మొత్తం ఏజెన్సీ ప్రాంతము, గిరిజనులు ఎక్కువ ఉన్నారు కాబట్టి ఇక్కడ లాక్డౌన్ అనే విషయం చాలా తక్కువ మంది తెలుసు కాబట్టి ప్రజానీకము మన పోలీస్ డిపార్ట్మెంట్ వారికి ఎంతవరకు సపోర్ట్ చేస్తున్నారు? ఎంతవరకు ఏమైనా ఎదురు తిరగడం కానీ, ఏమైనా చిన్న అవాంఛనీయ సంఘటనలు కానీ జరగడం కానీ ఇంతవరకు ఏమైనా జరిగింది సార్? లేదు, మన దగ్గర అట్లాంటిది లేదు. మేము దాదాపు కలెక్టర్ గారు, మేము, ప్రభుత్వ యంత్రాంగము, అక్కడ ఎంఆర్ఓలు, ఎంపీడీఓస్, మెడికల్ టీము, పోలీసు, హెల్ప్ ఆఫ్ మీడియా అందరం కలిసి కూడా పెద్ద ఎత్తున మేము ప్రచారం చేయడం, అవగాహన కల్పించడం జరిగింది. ఇక్కడ ప్రజలు కూడా చాలా క్రమశిక్షణతో అర్థం చేసుకుంటున్నారు. ఏజెన్సీ ప్రాంతం కావచ్చు, రూరల్ ప్రాంతం కావచ్చు, అర్బన్ ప్రాంతం, మనకి 3 మిక్స్ ఉంటుంది ఈ మహబూబాబాద్ జిల్లాలో. అయినా కూడా అందరూ కూడా మాకు బాగా సహకరిస్తున్నారు. ఎవరైతే సహకరించలేదో వాళ్ళ మీద మనం ఎన్ఫోర్స్ చేయడం కూడా జరుగుతుంది. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. వాస్తవానికి మహబూబాబాద్ జిల్లా ఒక ఏజెన్సీ ప్రాంతం అయినా సరే ఇప్పటి వరకు సార్ నంద్యాల కోటిరెడ్డి గారు ఎస్పీగా చేస్తున్నటువంటి రోజుల నుంచి ఇప్పటివరకు కూడా ఎలాంటి ఈ కరోనా కాకుండా ఎలాంటి సంఘటనలు కూడా జరగలేదని పబ్లిక్లో టాక్ బాగా నడుస్తుంది. అందుకు ఇప్పుడు జరుగుతున్నటువంటి సిచ్యువేషన్లో ఇంకా 15 రోజులు మీరు దీన్ని కంట్రోల్లో ఇలాగే పెట్టగలరా, లేకపోతే మీకేమన్నా ఇబ్బందులు ఎదురవుతున్నాయని ఒక లాస్ట్ క్వశ్చన్ సార్. ఓకే, అంటే ఇబ్బందులు అనేవి ఉంటాయి కొంతవరకు. ఎందుకంటే మనం లాక్డౌన్ ప్రకటించినప్పుడు కూడా నిత్యావసర సరుకులు కావచ్చు, నిత్యావసర సేవలకి మనం రిలాక్సేషన్ ఇవ్వడం జరిగింది. ఆ పేరు మీద కొంతమంది బయట తిరగడం మనకు కనిపిస్తుంది. మ్యాక్సిమం చెక్ పోస్ట్ పెట్టాము, పెట్రోలింగ్ పెట్టాము, ఎక్కడికక్కడ చెకింగ్ చేస్తున్నాం. ఇప్పటికీ దాదాపు ఈ లాక్డౌన్ స్టార్ట్ అయిన దగ్గర నుంచి ఈ గత 10 రోజుల్లో దాదాపు 1000 వెహికల్స్ మీరు సీజ్ చేయడం జరిగింది. అదేవిధంగా ఒక 30 కేసుల వరకు లాక్డౌన్ కేసులు, అంటే టైం అయిపోయిన తర్వాత కూడా షాపులు క్లోజ్ చేయడం కావచ్చు, తర్వాత అధిక ధరలకి కూరగాయలు కావచ్చు, కిరాణా అమ్ముతున్న సందర్భంలో వాటి మీద కూడా కేసులు పెట్టడం జరిగింది. అయితే మీ ద్వారా ప్రజలకు విజ్ఞప్తి ఏంటంటే దీన్ని కొంచెం సంయమనం పాటించి, ఒక సున్నితమైన ఇష్యూ కాబట్టి ఇది వ్యక్తిగత భద్రత, ఒక సామాజిక బాధ్యతగా దీన్ని ప్రకటించి ఒక పోలీసు, ఒక గవర్నమెంట్ కాకుండా ఎవరి వాళ్ళు స్వతహాగా
పాటిస్తేనే మనకి అందరికి కూడా అవును. ఇది ప్రశాంతంగా ఉంటుంది. ఈ ఒక 15 రోజులు కనుక మనం అందరం దీన్ని స్ట్రిక్ట్గా ఇంప్లిమెంట్ చేస్తే కరోనా బారి నుంచి మనం రక్షింపబడే వాళ్ళం అవుతాం. మనతో పాటు మన సమాజాన్ని కూడా రక్షించుకునే వాళ్ళం అవుతుంది నా ఉద్దేశం. ఓకే, థ్యాంక్ యూ. ఇప్పుడు చూసుకున్నట్టయితే 1000 కేసుల వరకు బుక్ చేశాము, బండ్లు సీజ్ చేశాము. దయచేసి ఇక్కడ మహబూబాద్ జిల్లా ఉన్న పట్టణ ప్రజలు కానీ మరియు చుట్టుపక్కల ఉన్న ప్రజలు కూడా మాకు సహకరించి మాకు మద్దతు ఇచ్చినట్లయితే మేము పూర్తిగా ఈ 15 రోజులు కూడా కంట్రోల్లో పెట్టి ప్రజానికానికి ఎలాంటి వైరస్ సోకకుండా కాపాడేందుకే మేము డ్యూటీ నిర్వర్తిస్తున్నాము. మేము మాకున్నటువంటి సమస్యల్ని కూడా పక్కకు పెట్టి మా ఆరోగ్యాలు ఖరాబ్ అవుతున్న విషయాన్ని కూడా మేము మర్చిపోయి మా కుటుంబ సభ్యులు కూడా పక్కకు పెట్టి మా డ్యూటీ మేము నిర్వర్తిస్తున్నాం. కాబట్టి ప్రజలు మాకు సపోర్ట్ చేయమని చెప్పేసి ఎస్పీ గారు కోరుతున్నారు. అందుకు అందరం మద్దతు ఇస్తూ సార్కు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ V3 న్యూస్ మహబూబాబాద్ కెమెరామెన్ అరవింద్తో ప్రభాకర్.